ఇంతకు ముందు ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు పర్వాలేదు, పని చేశారు, పని చేయలేదని మనం అనకూడదు. కాబట్టి 3 సార్లు గెలిపించుకున్నాం ఆయన్ని. ఖచ్చితంగా ఆయన పని చేశాడని అనుకుందాం. నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలో యువకుడైనటువంటి నవీన్ యాదవ్ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఓ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళము. మాకు నవీన్ యాదవ్ మీద అభిమానం ఏమిటంటే గత 10 సంవత్సరాలుగా ఎలాంటి పదవి లేకపోయినా ఎలక్షన్లో పోటీ చేస్తూ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉండి చాలా మంది పేద కుటుంబాలను ఆదుకున్నది మా కళ్ళారా చూసాం. వాళ్ళ ఆఫీస్ పక్కనే మా ఆఫీస్ కూడా. ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్. కాబట్టి నేనేం చెప్తానంటే ఈవేళ ఉన్న పరిస్థితుల్లో మనకి ఏ పని కావాలన్నా ఫాస్ట్గా పనిచేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి అవకాశం. కాబట్టే ఈవేళ నవీన్ యాదవ్ గారిని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ పని కావాలన్నా మనం ప్రభుత్వాన్ని మనం తొందరగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత యువకుడు, తర్వాత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్. అలాగే మా డివిజన్లో చాలామంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. మా రెమ్మత్నగర్ డివిజన్లో ఇవాళ మా మీటింగ్ కాబట్టి సిఎన్ రెడ్డి గారు కార్పొరేటరు, అసలు నిజంగా ఆయన చాలా సింపుల్గా, చాలా సామాన్యుడిగా పనులు చేపిస్తూ ఉంటాడు. నేను ఆశ్చర్యపోతుంటాను. అంత గొప్ప అనుకున్న పర్వాలేదు. ఆయన ఎలాంటి స్వార్థం ఉన్న వ్యక్తి కాదు. అసలు ఏదో పని చేయాలి, పేదల పట్ల అభిమానం ఉన్నతో సేవ చేయాలనే వ్యక్తిత్వం ఉన్న మనిషి తప్ప పదవులు కావాలన్న పెద్దగా ఆశయం ఉన్న వ్యక్తులు పదవి ఉంటే ఇంకొంచెం పనిచేసే అవకాశం ఉంటుందని ఆలోచించే వ్యక్తి తప్ప ఇలాంటి కుర్రోళ్ళంతా కూడా ఈవేళ యువకులను కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరొకరు యువకుడికి ఇస్తే బాగుంటుందన్నారు. సిఎన్ రెడ్డి గారు ఇంకోరు. కానీ అనూహ్యంగా మన నవీన్ యాదవ్ గారికి వచ్చింది. చాలా సంతోషం అనిపించారు. సిఎన్ రెడ్డి గారు కానీ మా బస్తీ నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మన నవీన్ యాదవ్ గారు 100% గెలుపు ఖాయమని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారంటీల విషయంలో విఫలమైనట్ట, సఫలమైనట్టగా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళైతే 6 గ్యారంటీలు అమలు చేస్తుండలేదు సరిగ్గా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. బాకీ కార్డులను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. కాదండి, రైతు భరోసా కింద రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేశారే. రైతు భరోసాకేమో 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారే. రైతు కూలీకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారే. కరెంటులో ఇచ్చారే. ఇన్ని రకాల హామీలు అమలవుతున్నాయి కదా. ఒక్కరన్నా మనసుతో ఆలోచించరా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆలోచించరా? ఇప్పుడు వాస్తవంగా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మాకు సినిమా ఫీల్డ్, మేము పార్టీలో తిరగం, ఎప్పుడు కూడా రాజకీయాలకు ముందుకు రాము. కానీ ఈవేళ మా అన్న కొడుకు అంటే మేము నిజంగా మా సినిమా వాడు కాబట్టి అలా నాన్నగారు మా అన్న కొడుకు అనే ఆనందం ఒకసారి ఆప్యాయత. ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తి. కాబట్టి ఈవేళ ఎప్పుడు కూడా ఎలక్షన్లో కానీ ఓట్లు వేయడంలోనూ పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఈవేళ నవీన్ యాదవ్ గెలుచుకోవాలా, నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. దానిలో తప్పేం లేదు. కారణం ఏంటి? అతని సేవాగుణం, ఆయన మంచి గుణమే. ఈ ఉప ఎన్నిక 2 పార్టీలకి సవాల్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మరి ఎట్లా ఉండబోతుంది సార్? ఏమండి, ఒక మాట చెప్తా. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మొన్న లేనప్పుడు కూడా మన మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. ఆయన పని చేస్తున్నాడు కాబట్టి అంతా ఓడిపోయినా ఆయన గెలిచాడా లేదా? మరి ఆయన్ని మనం మా నియోజకవర్గం కాపాడుకుందా లేదా? మరి వేళ ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి తన కుటుంబాన్ని తీసుకొచ్చి మన నెత్తిమే రుద్ది రేపు పొద్దున్న అభివృద్ధి జరగకపోతే నష్టపోయేది ఎవరు? ఇప్పుడు నవీన్ యాదవ్ పక్కనే ఉంటాడు. వెళ్ళి అడుగుతాం, అవసరమైతే కొట్లాడుతాం. మేము మా పని ఎందుకు చేయట్లేదని అడగగలుగుతాం. మరి ఆమె పాపం రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అలా ఏడిపించి ఏదో సానుభూతి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను చూసి గోపెన్న అనే అంటుంటే ఆమె అరే నాకు అండగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని చూసి కొంచెం ఎమోషనల్ అయింది. దాన్ని ఏడిపించడం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి